Harish Academy Monsoon Offers. GPO, Group 2, SI, Constable, AP High Court Jobs and JLDL. Full course ఏదైనా 499 మాత్రమే. Course validity 6 months. ఈ ఆఫర్ జూలై 28 నుండి ఆగస్టు 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి ఇండియాలో మరో 4 ఫారిన్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూజీసీ అంటే తెలుగులో విశ్వవిద్యాలయ నిధుల సంఘం, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ రూల్స్ నిబంధనలు 2023 ప్రకారము ఇండియాలో ఇటీవల ఒక ఫారిన్ యూనివర్సిటీ తన క్యాంపస్ను హర్యానాలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేసింది. అది యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ యూజీసీ రూల్స్ 2023 కింద ఇండియాలో ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ను ఓపెన్ చేసిన ఫస్ట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్. ఇప్పుడు యూజీసీ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 జాతీయ విద్యా విధానము 2020 తీసుకొని వచ్చి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యూజీసీ ఇండియాలో క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి మరో 4 ఫారిన్ యూనివర్సిటీలకి పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు మరో 4 విదేశీ యూనివర్సిటీలు రాబోతా ఉన్నాయి. గతంలో ఆల్రెడీ యూజీసీ నిబంధనలు కాకోకుండా, యూజీసీ రూల్స్ 2023 కాకోకుండా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ, ఇది గుజరాత్లో ఉంది. గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉంది కదా, అక్కడ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ, దాని ప్రకారం అది అప్రూవల్ ఇచ్చింది. ఆ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ ఇచ్చిన అప్రూవల్ మేరకు, ఆమోదం మేరకు ఆల్రెడీ గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ మరియు అదే ఆస్ట్రేలియాకు చెందిన ఉల్లాంగాంగ్ అనే యూనివర్సిటీ గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేశాయి. బట్ అయితే ఇక్కడ యూజీసీ 2023 నిబంధనల కింద ఇండియాలో ఫస్ట్ క్యాంపస్ను ఏర్పాటు చేసిన ఫస్ట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్, యూకే అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యూజీసీ మరో 4కి పర్మిషన్ ఇచ్చింది. అవి ఏవో తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసి యూకేకు చెందిన, యూకే ఆర్ బ్రిటన్కు చెందిన బ్రిస్టల్ యూనివర్సిటీ ముంబైలో ఒక క్యాంపస్ను ఏర్పాటు చేయబోతా ఉంది. అక్కడ ఏర్పాటు చేసి 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి అక్కడ విద్యను బోధించబోతా ఉన్నారట. ఇక అలానే ఆస్ట్రేలియాకు చెందిన 3 యూనివర్సిటీలు, ఆస్ట్రేలియాకు చెందిన ఒకటి వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ గ్రేటర్ నోయిడాలో క్యాంపస్ను ఏర్పాటు చేయబోతా ఉంది. విక్టోరియా వర్సిటీ, అది కూడా ఆస్ట్రేలియాకు చెందినది, అది నోయిడాలో ఒక క్యాంపస్ను ఏర్పాటు చేయబోతా ఉంది. మరొకటి అదే ఆస్ట్రేలియాకు చెందిన లాట్రోబ్ అనే ఒక యూనివర్సిటీ బెంగళూరులో క్యాంపస్ను ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ మూడు ప్లస్ ఈ బ్రిటన్ దానికి పర్మిషన్ రావడం జరిగింది. ఇక దీనితో కలిపి ఇవి ఆమోదం ఇచ్చింది కాబట్టి ఇండియాలో క్యాంపస్లను ఏర్పాటు చేయబోతా ఉన్నా, లేదంటే ఆల్రెడీ ఏర్పాటు కాబడ్డ క్యాంపస్లు ఓవరాల్గా 13కు చేరుకున్నాయి. ఇక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2023 గురించి చూసుకుంటే ఈ నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి? ఇండియాలో ఒక ఫారిన్ యూనివర్సిటీ క్యాంపస్ను ఏర్పాటు చేయాలి అంటే టాప్ 500లో ఉండాలి. ఆ ఫారిన్ యూనివర్సిటీ
టాప్ 500 గ్లోబల్ ర్యాంకింగ్స్లో ఉంటేనే ఇండియాలో క్యాంపస్ని ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. అలానే తప్పకుండా ఇక్కడ ఫిజికల్గా ఒక క్యాంపస్ను బ్రాంచ్ను ప్రారంభించాలి, అంతేగాని ఆన్లైన్ పద్ధతిలో మేము ఎడ్యుకేషన్ అందిస్తాము అంటే కుదరదు. సో గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ క్యాంపస్ ఓపెన్ చేయాలి. ఇది యూజీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక యూజీసీ ప్రస్తుతం దీనికి చీఫ్గా, దీనికి చైర్మన్గా వినీత్ జోషి గారు ఉన్నారు. యూజీసీ చైర్మన్ వినీత్ జోషి గారు. యూజీసీ హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, ఈ డాకిల్ పోర్టల్. ఈ డాకిల్ పోర్టల్ ఇది కన్జ్యూమర్ రైట్స్కి సంబంధించి, వినియోగదారుల హక్కులకు సంబంధించి ఒక పోర్టల్ను మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కింద ఉండే నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ 2020 సెప్టెంబర్లో దీన్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం వినియోగదారుల హక్కులు కనుక ఏమైనా భంగం కలిగితే, కన్జ్యూమర్ రైట్స్ ఉంటాయి కదా, మనకి ఆ రైట్స్ ఏమైనా భంగం కలిగితే మనము ఈ పోర్టల్లోకి వెళ్ళి కంప్లైంట్ని రిజిస్టర్ చేయవచ్చు. ఆ కంప్లైంట్ని వీళ్ళు రిజాల్వ్ చేస్తారు, పరిష్కరిస్తారు. ఇది లాంచ్ చేసినప్పుడు 2020లో 15 స్టేట్స్, 15 స్టేట్స్ మరియు యూటీల్లో మాత్రమే ఇది ఆపరేషనల్గా ఉండేది. అంటే ఇది ఆ 15 రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు 2024 నవంబర్ ఆ టైంలో దీన్ని ఇప్పుడు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇక ఇందులోకి పోయి మనము ఏదైనా మన గ్రీవెన్సెస్ని, మన సమస్యల్ని రైజ్ చేస్తే పరిష్కారం అవుతాయి. బట్ అయితే అన్ఫార్చునేట్లీ ఈ డాకిల్ కింద కేసుల పరిష్కారం కేవలం 23% మాత్రమే ఉందట. అంటే మనం గనక ఒక 100 కంప్లైంట్లు రైజ్ చేస్తే కేవలం అందులో 23 మాత్రమే పరిష్కారం అవుతున్నాయని చెప్పేసి ఈ కన్జ్యూమర్ రైట్స్కి సంబంధించి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ పైన ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ కనిమొళి కరుణానిధి గారు పేర్కొన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉంది ఈ కన్జ్యూమర్ రైట్స్కి సంబంధించి. కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పైన ఒక స్టాండింగ్ కమిటీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, దానికి చైర్మన్గా ఎంపీ కనిమొళి కరుణానిధి గారు ఉన్నారు. ఆమె చెప్పింది ఈ పరిష్కారం చాలా తక్కువ ఉంది, 23%, దీన్ని రైజ్ చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్ యాక్ట్, వినియోగదారుల హక్కుల చట్టము, వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం, కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. నెక్స్ట్ వన్, గోదావరి బోర్డు చైర్మన్గా బీపీ పాండే గారిని కేంద్ర జలశక్తి శాఖ నియమించింది, అపాయింట్ చేసింది. సెంట్రల్ జలశక్తి మినిస్ట్రీ గోదావరి బోర్డు చైర్మన్గా బీపీ పాండే గారిని నియమించింది. ఇక్కడ ఇవి రివర్ బోర్డ్స్, గోదావరి రివర్ బోర్డ్స్. మనకి అబ్జర్వ్ చేస్తే, గమనిస్తే భారతదేశంలోని మెనీ స్టేట్స్ మధ్య ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, అంతర్రాష్ట్ర జల వివాదాలు. ఈ జల వివాదాలని పరిష్కరించడానికి ఆర్టికల్ 262 కింద 2 ప్రొవిజన్స్ ఉన్నాయి, 2 రూల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ 262 కింద రివర్ బోర్డ్స్ యాక్ట్ ఉంది, రివర్ బోర్డ్స్ యాక్ట్ 1956 అంటే నదీ బోర్డుల చట్టం 1956, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ 1956. ఈ రివర్ బోర్డ్స్ ఏం చెప్తుంది అంటే ఏ రాష్ట్రాల మధ్య అయితే జల వివాదాలు, వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయో అటువంటి స్టేట్స్ కనుక సెంటర్ని అడిగితే, రిక్వెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వము ఈ రివర్ బోర్డ్స్ యాక్ట్ 1956 కింద ఈ నదీ బోర్డుల్ని ఏర్పాటు చేస్తుంది, తద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు. ఇక ఇంటర్ స్టేట్స్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 కింద 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉంటే ఆ స్టేట్స్ సెంటర్ని అడిగినప్పుడు వాటి యొక్క రిక్వెస్ట్ మేరకు కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అడ్హాక్ ట్రిబ్యునల్స్ని నియమిస్తుంది. ఆ ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పే ఫైనల్. ఆ ట్రిబ్యునల్ ఏదైతే తుది తీర్పు ఇస్తుందో, ఫైనల్ వర్డిక్ట్, దట్ ఈస్ బైండింగ్ ఆన్ పార్టీస్. అంటే ఆ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు ఇక రాష్ట్రాలపైన తప్పకుండా అమలవుతుంది.
ఈ జల సమస్యల్లో ముఖ్యంగా ఇంటర్ స్టేట్స్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 కింద ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ఈవెన్ సుప్రీంకోర్టు హైకోర్టులలో కూడా ఛాలెంజ్ చేయలేం. అదే చెప్తుంది పార్లమెంట్, అది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం ఆ ట్రిబ్యునల్కి అంత సర్వోన్నత అధికారం ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ రివర్ బోర్డ్స్కి సంబంధించి ఈ జల వివాదాలకు సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోదావరి బోర్డు చైర్మన్గా బీపీ పాండే గారు. కేంద్ర జల సంఘం అంటే సెంట్రల్ వాటర్ కమిషన్, ఇది జల్ శక్తి మినిస్ట్రీ కింద ఉంటుంది. ఈ జల్ శక్తి మినిస్ట్రీ 2019లో ఏర్పాటైంది. 2019లో జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. ఇక ఇక్కడ గోదావరి రివర్ విషయానికి వస్తే ఈ మధ్యన న్యూస్ చూస్తూ ఉంటే గోదావరి రివర్ డిస్ప్యూట్ అనేది ఆంధ్రాకి తెలంగాణకి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ మధ్యన పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ కారణంగా ఈ గోదావరి రివర్ ఇష్యూ ఎక్కువగా ఉంది. పోలవరం బనకచర్ల ఫస్ట్ ఈ వివాదం ఏంటో తెలుసుకునే ముందు గోదావరి రివరు ఎక్కడ పుడుతుందో తెలుసుకోవాలి. గోదావరి రివరు మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ఉన్న త్రయంబకేశ్వర్లోని పశ్చిమ కనుమలలో, మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా పశ్చిమ కనుమలు, ఈ నాసిక్ ప్రాంతం వద్ద ఉన్న త్రయంబకేశ్వర్, అది లార్డ్ శివ జ్యోతిర్లింగము, అక్కడ గోదావరి రివరు ఆరిజినేట్ అవుతుంది. అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలానే ఒడిషా ప్రాంతము, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇది ప్రవహిస్తుంది గోదావరి రివర్. గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్లో ఈ గోదావరి రివర్ ప్రవహిస్తుంది. వాటితో పాటు కొంత భాగము కొద్దిగా మధ్యప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరిలో కూడా ఈ గోదావరి రివరు ప్రవహిస్తుంది, ఫ్లో అవుతుంది. సో ఓవరాల్గా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, ఒడిషా, ఛత్తీస్గఢ్ ఇవి మెయిన్ స్టేట్స్. వీటితో పాటు మధ్యప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరిలో కూడా కొంత భాగం ప్రవహిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక గోదావరి రివర్ని దక్షిణ గంగా అంటారు. దక్షిణ గంగా, దీనికి కారణం మెయిన్ రీజన్ వచ్చేసి ఇది భారతదేశంలో సెకండ్ లాంగెస్ట్ రివర్ ఆఫ్టర్ గంగా. గంగా నది తర్వాత భారతదేశంలో రెండవ అత్యంత పొడవైన నది ఈ గోదావరి నది. అందుకు దీన్ని దక్షిణ గంగా అంటారు. ముఖ్యంగా ఈ దక్షిణ ప్రాంతానికి నీళ్ళు అందిస్తుంది కాబట్టి. ఇక గోదావరి నదికి ట్రిబ్యూటరీస్ విషయానికి వస్తే ఉపనదులు పెన్ గంగా, వైన్ గంగా, వార్ధ, ప్రాణహిత, చేవెళ్ళ, పూర్ణ, శబరి, ఈ రివర్స్ అన్నీ కూడా గోదావరి నదికి ఉపనదులు. ఇక ఈ పోలవరం బనకచర్ల విషయానికి వస్తే ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఆంధ్ర తెలంగాణలో కూడా ప్రవహిస్తుంది. మరి ఏంటి పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అసలు ఎవరిది? ఫస్ట్ ఆ డౌట్ కూడా వస్తుంది. ఇది ఏ రాష్ట్రం చేపడతా ఉన్న ప్రాజెక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడతా ఉన్న ప్రాజెక్టు, ఒక ప్రపోజల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలని చూస్తూ ఉంది అంటే జనరల్గా ఏ రివర్ అయినా కూడా ఫ్లడ్ వాటర్స్ ఉంటాయి, ఆ వరద నీళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలని చూస్తూ ఉంది, ఆ గోదావరి వరద వాటర్ ఏవైతే ఉన్నాయో గోదావరి ఫ్లడ్ వాటరు, ఆ ఫ్లడ్ వాటర్ ఊరికే బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతాయి కాబట్టి సో ఆ వరద నీళ్ళు వేస్ట్ కాకోకుండా ఏవైతే ఆ వరద నీళ్ళు ఉన్నాయో 200 టీఎంసీల వరద వాటర్ని, 200 టీఎంసీల గోదావరి వరద జలాల్ని కృష్ణానదికి లింక్ చేద్దాము. ఈ గోదావరి నుంచి బనకచర్ల ప్రాజెక్టు ద్వారా కృష్ణానదికి లింకప్ చేద్దాము. తద్వారా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో ఈ వాటర్ని కల్పించవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది బనకచర్ల అనేది నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. బనకచర్ల నంద్యాల జిల్లా. సో పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ గోదావరి వాటర్ని కృష్ణా బేసిన్కి కనెక్ట్ చేయడం, తరలించడం. మరి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు సమంజసమ లేదా అనేది ఈ ట్రిబ్యునల్స్, ఈ జలశక్తి మినిస్ట్రీ వాళ్ళు తేలుస్తారు. ఇక అయితే ఇటీవల ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వము. దీనికి ప్రధాన కారణం పర్యావరణ పరంగా ఇది కొద్దిగా ఇబ్బందులకు దారి తీస్తుందని చెప్పేసి ఆ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు. సో మెయిన్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వివాదం కాదు, ఆ పోలవరం బనకచర్ల ఏ రాష్ట్రం చేపడతా ఉన్న ప్రాజెక్టు, పర్పస్ ఏంటి. సో ఇది ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఈ ఇష్యూ నడుస్తూ ఉంది కాబట్టి ఈ బోర్డు చైర్మన్గా బీపీ పాండే గారిని నియమించారు. ప్రస్తుతం చైర్మన్గా ఉన్న ఏకే ప్రధాన్ గారి ప్లేస్లో
ఈయన రాబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పార్ట్నర్షిప్ సమ్మిట్. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు జరగబోతా ఉంది. పార్ట్నర్షిప్ సమ్మిట్ ఈ ఏడాది నవంబర్ 14th to 15th, నవంబర్ 14 నుంచి 15 తేదీల్లో విశాఖపట్నంలో పరిశ్రమలు వాణిజ్య విభాగం భాగస్వామ్య సదస్సు పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతా ఉందని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది. దీన్ని ఏపీ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు ప్రకటించారు. మరి పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏంటి అసలు? ఇది ఇండస్ట్రీలను ప్రోత్సహించడానికి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి నిర్వహిస్తూ ఉన్న సమ్మిట్. దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇది ఒక నాన్ గవర్నమెంటల్ బిజినెస్ బాడీ. ఇండియాలో ఉన్న బిజినెస్ లీడర్లందరూ కూడా ఒక ఇండస్ట్రియల్ బాడీగా ఫార్మ్ అవుతారనమాట. ఇది 1895లో ఏర్పాటైంది. CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇది ఒక నాన్ గవర్నమెంటల్ అని గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వేతర బాడీ. ఇందులో బిజినెస్ లీడర్లు అంతా ఉంటారు, పెట్టుబడుల కోసం కృషి చేస్తూ ఉంటారు. ఇది 1895లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. దీనికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా రాజీవ్ మేమానీ గారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, CII ప్రెసిడెంట్ మనకి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజీవ్ మేమానీ. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ గతంలో ఈ భాగస్వామ్య సదస్సును 2016, 2017, 2018, 2023లో కండక్ట్ చేసింది, నిర్వహించింది. ఇక ఈయన ఇటీవల CII ప్రెసిడెంట్ రాజీవ్ మేమానీ గారు మరో కారణం చేత వార్తల్లో ఉన్నారు. మనం ఏదైతే వికసిత్ భారత్ 2047ని సాధించాలి అనుకుంటున్నామో ఆ టార్గెట్ని మనం రీచ్ అవ్వాలి అంటే ఇండియా పర్ యానం ప్రతి సంవత్సరం కూడా 10% నామినల్ GDP గ్రోత్ రేట్ని సాధించాలి. ఎవ్రీ ఇయర్ మనము ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం 10% నామినల్ GDP గ్రోత్ రేట్ని సాధించినట్టయితేనే వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పేసి ఈయన ప్రకటించారు. మరి ఇక్కడ నామినల్ GDP అంటే ఏంటో మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడియా ఉండాలి. GDP అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. GDP అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే గూడ్స్, వస్తువులు మరియు సేవలు, సర్వీసెస్ యొక్క ఫైనల్ వాల్యూ. ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ, అది GDP. అయితే నామినల్ GDP జనరల్గా ఒక వస్తువులు సేవలు ఎంత ఉత్పత్తి అయ్యాయని చెప్పేసి దాని విలువను కట్టేటప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. ధరల పెరుగుదలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. వీ నీడ్ టు కన్సిడర్ ఇన్ఫ్లేషన్ ఆల్సో. బట్ నామినల్ GDPలో వీ వోంట్ కన్సిడర్ ఇన్ఫ్లేషన్ని, ధరల పెరుగుదలని మనము పరిగణలోకి తీసుకోము. జస్ట్ కరెంట్ మార్కెట్ ప్రైజెస్ ఆధారంగా భారతదేశంలో ఉత్పత్తి అయిన మొత్తం గూడ్స్ సర్వీసెస్ విలువని కడతారు. అది నామినల్ GDP. గుర్తుపెట్టుకోండి, నామినల్ GDP అంటే ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకోము. అది ఈయన చెప్పారు. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి భారత వృద్ధి రేటుకు సంబంధించి IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తన అంచనాలను మరొకసారి వెల్లడించింది. ఇట్ రిలీజ్డ్ ఫోర్కాస్ట్ అబౌట్ ఇండియాస్ గ్రోత్ రేట్. గతంలో IMF ఏప్రిల్ 2025లో ఇండియా GDP వృద్ధి రేటు 2025-26లో 2025-26లో భారత వృద్ధి రేటు, ఇండియాస్ GDP రేట్ వచ్చేసి ఏప్రిల్లో 6.2% ఉంటుందని చెప్పేసి ప్రకటించింది ఏప్రిల్ 2025లో. ఇప్పుడు ఇంకా కాస్త పెంచింది భారత వృద్ధి రేటుని. ఎంత అంటే ఏమని చెప్తా ఉంది అంటే 2025-26 మరియు 2026-27 ఈ 2 ఆర్థిక సంవత్సరాల్లో ఇండియా GDP గ్రోత్ రేటు 6.4% ఉంటుందని చెప్పింది. 6.4% అంట 25-26కి, 26-27కి. IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్. ఆ రిపోర్టులో ఇది వెల్లడించింది. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి గాను, ఆసియా అభివృద్ధి బ్యాంకు 2025-26కు గాను ఇండియా GDP రేటు 6.5% ఉంటుందని చెప్పేసి ప్రకటించింది. 2026-27కి
6.7% ఉంటుంది గ్రోత్ రేటు ఇండియాకి అని చెప్పేసి ఏడీబీ ప్రకటించింది. ఐఎంఎఫ్ మాత్రము 6.4 అని చెప్పింది 25-26-26-27కి. ఇక ఓవరాల్గా గ్లోబల్ గ్రోత్ రేట్ అయితే అంటే ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3% ఉంటుంది. అదే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను అయితే 3.1% ఉంటుందని చెప్పేసి ఐఎంఎఫ్ చెప్పింది. ఇక ఐఎంఎఫ్ విషయానికి వస్తే ఇది హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC 1944లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. దీన్ని ఏర్పాటు చేసినది 44 దేశాలు 44 ఫౌండింగ్ కంట్రీస్. బట్ ఇప్పుడు ఐఎంఎఫ్లో 191 ఉన్నాయి కంట్రీస్. ఐఎంఎఫ్లో 191 కంట్రీస్ ఉన్నాయి. ఇటీవలే ఐఎంఎఫ్లో తొలి మహిళా చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేసిన గీతా గోపీనాథ్ గారు, ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ గారు ఐఎంఎఫ్ నుంచి వైదొలుగుతున్నట్టు కూడా ప్రకటించింది. ఆ విషయం కూడా మనం ఇటీవల తెలుసుకున్నాం. ఇక మరి ఎందుకు ఇండియా గ్రోత్ రేటు బాగుంది, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 6.4%కి ఎందుకు పెంచింది అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం టారిఫ్స్. ఈ అమెరికా అయితే ట్రేడ్ వార్లోకి దిగింది. సో అమెరికా డాలర్ వీక్ అయింది. ఇక్కడ ఇండియా మాత్రము రైజ్ అవుతూ ఉంది. డొమెస్టిక్ డిమాండ్, స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ అంటే ఎక్కువగా డిమాండ్ ఉంది ప్రజల నుంచి అని చెప్పేసి రీజన్స్ చెప్పింది. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి, జీవ వైవిధ్యానికి సంబంధించి ఇండియాలో టైగర్స్కి సంబంధించి భారతదేశంలో పులుల సాంద్రత ఏ టైగర్ రిజర్వ్లో అత్యధికంగా ఉంది అని చెప్పేసి ఒక డేటా మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇండియాలో ఓవరాల్గా 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పేసి 58 టైగర్ రిజర్వ్లు. ఆ 58 టైగర్ రిజర్వ్లు భారత భూభాగంలో కంట్రీస్ జాగ్రఫికల్ ఏరియాలో 2.5% అని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఒకటి కజిరంగా టైగర్ రిజర్వ్ ఉంది. అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్ ఆర్ కజిరంగా టైగర్ రిజర్వ్. ఆ కజిరంగా నేషనల్ పార్క్ అనేది 1 హార్న్డ్ రైనోస్కి ఫేమస్. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకి కజిరంగా చాలా ఫేమస్. ప్రపంచంలో అత్యధికంగా 1 హార్న్డ్ రైనోస్ ఉన్న నేషనల్ పార్కు కజిరంగా నేషనల్ పార్కు. ఇప్పుడు పులుల పరంగా చూసినా, టైగర్స్ పరంగా చూసినా కూడా ఇది ఒక రికార్డు సృష్టించింది. పులుల సాంద్రత పరంగా చూస్తే అంటే ప్రతి 100 స్క్వేర్ కిలోమీటర్లకు గాను, ప్రతి 100 స్క్వేర్ కిలోమీటర్స్కి గాను ఎన్ని టైగర్స్ ఉన్నాయో దాన్నే సాంద్రత అంటారు, డెన్సిటీ. ఆ పులుల సాంద్రత విషయంలో కజిరంగా ఇండియాలో 3rd ప్లేస్లో ఉందట. కజిరంగా ఇండియాలో 3rd ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటక. ఫస్ట్ ప్లేస్లో బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటక. ఇక్కడ ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్లో ప్రతి 100 స్క్వేర్ కిలోమీటర్లకు గాను 19.83 టైగర్స్, సగటున 19.83 టైగర్స్ ఉన్నాయి బందీపూర్లో సగటున. సెకండ్ ప్లేస్లో ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్. ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్. ఇక్కడ ప్రతి 100 స్క్వేర్ కిలోమీటర్లకు 19.56 టైగర్స్ ఉన్నాయట సగటున, 19.56 టైగర్లు. సెకండ్ ప్లేస్లో జిమ్ కార్బెట్. థర్డ్ కజిరంగాలో ప్రతి 100 స్క్వేర్ కిలోమీటర్లకి సగటున 18.65 టైగర్స్, 18.65 టైగర్లు ఉన్నాయట. సో 3rd ప్లేస్లో ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పులుల సాంద్రత పరంగా చూస్తే బందీపూర్ టైగర్ రిజర్వ్ టాప్ ఉంది టైగర్ డెన్సిటీ పరంగా చూస్తే. కానీ అత్యధికంగా టైగర్స్ ఉన్న టైగర్ రిజర్వ్ ఏది అంటే, హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ టైగర్స్ ఏ టైగర్ రిజర్వ్లో ఉన్నాయంటే జిమ్ కార్బెట్. 2022 టైగర్ ఎస్టిమేషన్ సర్వే ప్రకారము జిమ్ కార్బెట్లో 260 పులులు ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో బందీపూర్ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇండియాలో టైగర్స్ వచ్చేసి 2022 టైగర్ ఎస్టిమేషన్ సర్వే ప్రకారము ఇటీవల పార్లమెంటులో గవర్నమెంట్ ప్రకటించింది 3682 టైగర్స్ ఉన్నాయని చెప్పేసి, 3682 టైగర్లు. ఇక టైగర్ స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉంది, ప్యాంథెరా టైగ్రిస్ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇక జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ అంటేనే గుర్తు రావాల్సింది ప్రాజెక్ట్ టైగర్ని లాంచ్ చేసిన ప్లేస్ ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ 1973లో లాంచ్ చేశారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన
హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ ఎంత? మన ర్యాంకు ఇంప్రూవ్ అయిందా లేకపోతే డిక్లైన్ అయిందా, అభివృద్ధి చెందామా లేదంటే ఇంకా తగ్గామా అనేది ట్రై చేయండి. ఆప్షన్ ఏ 80వ స్థానం, ఆప్షన్ బి 85వ స్థానం, ఆప్షన్ సి 78వ స్థానం, ఆప్షన్ డి 77వ స్థానం. అలానే టాప్ ఎవరున్నారు, ఏ కంట్రీ ఉంది? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ టాప్ ఏ కంట్రీ ఉంది? దీనికి తప్పకుండా ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన వచ్చేసి 20% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ని 5 ఏళ్ళు ముందుగానే సాధించిన దేశం ఏది అంటే ఇండియా. నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2009లో ఒరిజినల్గా రిలీజ్ అయింది. దాన్ని రిలీజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. అయితే 2018లో పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ దాన్ని రీనోటిఫై చేస్తూ 2018లో విడుదల చేసింది. అప్పుడు ఈ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలి అని చెప్పేసి ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ని అనౌన్స్ చేశారు. 20% ఇథనాల్ బ్లెండింగ్ విత్ పెట్రోలియం టార్గెట్. దాంట్లో భాగంగా ఏం చేస్తారు అంటే పెట్రోలియంలో 20% ఇథనాల్ని కలపాలి అని చెప్పేసి. అది ఒరిజినల్ టార్గెట్ ఇయర్ 2030. బట్ 2022లో అమెండ్మెంట్ చేశారు ఆ పాలసీకి. 2022లో సవరణ చేసి 2025-26 కల్లా మనం ఆ టార్గెట్ని సాధించాలి అంటే మనము ఆ లక్ష్యాన్ని ఇటీవలనే లేటెస్ట్గా మనము ఈ మధ్య కాలంలోనే ఆ లక్ష్యాన్ని సాధించాం. ఇక ఆపరేషన్ సింధు విషయానికి వస్తే ఈ ఆపరేషన్ సింధుని ఇటీవల ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించడానికి గవర్నమెంట్ లాంచ్ చేసిన ఆపరేషన్. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు భారతీయులను ప్రొటెక్ట్ చేయడం కోసము ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఆపరేషన్ సింధు. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ దివ్య దృష్టి. ఎక్సర్సైజ్ దివ్య దృష్టి అనేది ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసిన ఒక ఎక్సర్సైజ్. ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ కూడా కొన్ని డొమెస్టిక్గా కూడా ఆర్మీ నిర్వహిస్తూ ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైనా ఏదైనా వార్ వచ్చింది అనుకో, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనము ఏ విధంగా రెడీగా ఉండాలి, మన వార్ టెక్నిక్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఇటువంటి ఆపరేషన్స్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఎక్సర్సైజ్ దివ్య దృష్టిని ఇండియన్ ఆర్మీకి చెందిన త్రిశక్తి దళాలు, ఇది వెస్ట్ బెంగాల్లోని సుక్నా అనే ప్రాంతం వద్ద ఈ త్రిశక్తి దళాలు హెడ్ క్వార్టర్స్గా ఉంటాయి. ఈ త్రిశక్తి దళాలు, ఇండియన్ ఆర్మీకి చెందిన త్రిశక్తి దళాలు ఈస్ట్ సిక్కింలో, తూర్పు సిక్కిం ప్రాంతంలో ఎక్సర్సైజ్ దివ్య దృష్టిని లాంచ్ చేశాయి. ఇది ఒక హై ఆల్టిట్యూడ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ఎక్సర్సైజ్. అంటే చాలా ఎత్తైన ప్రాంతంలో ఏదైనా యుద్ధాలు వచ్చినప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, ఏఐ ఎనేబుల్డ్ సెన్సార్స్, కృత్రిమ మేధస్సు ఆధారిత సెన్సార్స్ అటువంటి వాటిని ఉపయోగించి మనం యుద్ధంలో పాల్గొనాలి అన్నట్టుగా ఇది ఒక ఎక్సర్సైజ్ దివ్య దృష్టి. మనకి ఎక్కడ జరిగిందో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కడ జరిగింది, ఎవరు నిర్వహించారు. ఇక ఇటీవల డిస్కస్ చేసుకున్నాం ఎక్సర్సైజ్ డ్రోన్ ప్రహార్ అని కూడా. ఎక్సర్సైజ్ డ్రోన్ ప్రహార్ని ఇండియన్ ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్లోని రయాంగ్ మిలిటరీ స్టేషన్ వద్ద నిర్వహించింది. ఫ్యూ డేస్ బ్యాక్ మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే ఎక్సర్సైజ్ ప్రచండ ప్రహార్ను కూడా ఆర్మీ మార్చ్ 2025లో ఎక్సర్సైజ్ ప్రచండ ప్రహార్ని మార్చ్ 2025లో ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించింది. అది ట్రై సర్వీస్ వార్ఫేర్ ఎక్సర్సైజ్. అంటే ఆ ప్రచండ ప్రహార్లో త్రివిధ దళాలు కూడా పాల్గొన్నాయి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. అలానే ఇండియన్ ఆర్మీ జూలై 2025లో ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఎక్సర్సైజ్ ప్రచండ శక్తిని నిర్వహించింది. ఎక్సర్సైజ్ ప్రచండ శక్తి, అది ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోని మీరట్లో. నెక్స్ట్ వన్, అగైన్ డిఫెన్స్ కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించి, తీర ప్రాంత రక్షణకు సంబంధించి ఒక ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్ ICGS అటల్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. డైవింగ్ సపోర్ట్ వెజల్స్ INS నిస్తారు, INS నిపుణ, జలాంతర్గాములు ఏవైనా ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు ఆ సబ్మెరైన్స్ని కాపాడడానికి ప్రొటెక్ట్ చేయడం కోసము డైవింగ్ సపోర్ట్ వెజల్స్ INS నిస్తార్, INS నిపుణ. ఇది ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్. ఇది
ఐసీజీఎస్ అటల్ అనేది ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్, అంటే ఈ తీర ప్రాంతాల్లో కోస్టల్ ఏరియాస్లో ఎక్కువగా స్మగ్లింగు, పైరసీ, సముద్ర దొంగలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళని మనము కంట్రోల్ చేయాలి అంటే ఎప్పటికప్పుడు మన తీర ప్రాంతాన్ని గస్తీ పడతా ఉండాలి, అంటే ఎప్పటికప్పుడు మనం నిఘాలోనే ఉండాలి. యూ నీడ్ టు ప్యాట్రల్ ద కోస్ట్ ఆల్వేస్. సో ఆ ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్ని ఐసీజీఎస్ అటల్ పేరిట, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అటల్ పేరిట గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, గోవాలో ఉన్న గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ ఐసీజీ కోసము నిర్మించి ఇచ్చింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసము దీన్ని డెవలప్ చేసి ఇచ్చింది. ఇది ఐసీజీఎస్కి అందించడం జరిగింది. దీన్ని జనరల్గా ఓవరాల్గా 8 ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ని నిర్మిస్తూ ఉంది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసము 8 నిర్మిస్తూ ఉంది. ఆ 8లో ఇది 6వది. ఐసీజీఎస్ అటల్ ఇది 6వది. ఇక దీని గురించి జస్ట్ ఒకసారి ఫీచర్స్ చూస్తే ఇది 52 మీటర్లు ఉంటుందంట లెంగ్త్, 52 మీటర్స్ లెంగ్త్. ఐలాండ్ సెక్యూరిటీ కోసం వాడుతూ ఉంటారు. ఈ ఐసీజీఎస్ అటల్నే యార్డ్ 1275గా కూడా ఉంది, దీని సబ్ నేమ్ యార్డ్ 1275. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ కంపెనీ దీన్ని డెవలప్ చేసిందంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్, శాటిలైట్ టెక్నాలజీకి సంబంధించి, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇవాళ నిసార్ శాటిలైట్ని ఈవినింగ్ 5:40 PM నిసార్ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్ శాటిలైట్. నిసార్ శాటిలైట్, నిసార్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. ఇది ఇండియాకి అమెరికాకి మధ్య ఒక జాయింట్ మిషన్. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, భూ పరిశీలన ఉపగ్రహం అని చెప్పవచ్చు. ఇక్కడ సింథటిక్ అపర్చర్ రేడార్ అంటే ఇది ఐడియా ఉండాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటే ఏంటో తెలుసుకుంటేనే ఇది అర్థమవుతుంది నిసార్ గురించి. ఈ నిసార్ అనేది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, భూ పరిశీలన కోసం పంపిస్తూ ఉంటారు. జనరల్గా శాటిలైట్స్ వివిధ రకాలు, కమ్యూనికేషన్ శాటిలైట్లు, గ్లోబల్ పొజిషనింగ్ కోసం వాడే, నావిగేషన్ కోసం వాడే శాటిలైట్లు, భూ పరిశీలన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లు. ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఎందుకు యూస్ చేస్తారంటే మనకి బార్డర్ సెక్యూరిటీని, ఎప్పటికప్పుడు మన బార్డర్ని నిఘా ఉంచడానికి శత్రు దేశాల నుంచి, అలానే ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంది. సో ఆ ట్రాఫిక్ పెరిగిపోతూ ఉన్నప్పుడు ఆ ట్రాఫిక్ రద్దీకి సంబంధించి డేటాని ఎప్పటికప్పుడు మనము ఆ డేటాని పొందడానికి, అసలు ఇండియాలో ట్రాఫిక్ ఏ స్థాయిలో పెరుగుతూ ఉంది అని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఆ డేటాను పొందడానికి, లేదంటే ఈ క్లైమేట్ చేంజ్ నేపథ్యంలో, ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో వస్తూ ఉన్న మార్పులు ఉన్నాయి కదా, ఈ ముఖ్యంగా చూస్తే సముద్ర జలాలలో, ఓషియన్స్లో బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం తగ్గిపోతూ ఉంది, చేపలు తగ్గిపోతూ ఉన్నాయి, ఫిషరీస్ రిసోర్సెస్ తగ్గిపోతూ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్, వాటరు, ఇటువంటివన్నీ కూడా కాలుష్యం అయిపోతూ ఉన్నాయి, డిక్లైన్ అయిపోతూ ఉన్నాయి. సో అటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏ స్థాయిలో తగ్గిపోతూ ఉన్నాయి అని చెప్పేసి పరిశీలించడం కోసం, మానిటరింగ్ చేయడం కోసము, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసము, అర్బన్ ప్లానింగ్, నగర ప్రణాళిక కోసము, ఈ నగర ప్రణాళిక ఎలా ఉండాలి అని చెప్పేసి ఇటువంటి వాటన్నిటికీ కూడా డేటాని అందించాలి అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లని, భూ పరిశీలన ఉపగ్రహాలని భూమి నుంచి తక్కువ కక్షలో ప్రవేశపెడతారు. ఇది ఎర్త్ అనుకుంటే లో ఎర్త్ ఆర్బిట్లో వీటిని ప్రవేశపెడతారు, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని. అంటే భూమికి సుమారుగా 200 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్స్ ఉంటుంది. ఎర్త్ సర్ఫేస్ నుంచి 200 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లు, లేదంటే 2000 కిలోమీటర్లు, ఆ రేంజ్లో ఉంటే లో ఎర్త్ ఆర్బిట్ అంటారు, తక్కువ భూకక్ష పరిధి అంటారు. వాటిలోకి ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను ప్రవేశపెట్టినప్పుడు ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన డేటాని ఇస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్త్ పైన మంచు ఉంటుంది, ఐస్ షీట్స్. ఈ క్లైమేట్ చేంజ్ నేపథ్యంలో ఐస్ అనేది ఎంత తగ్గుతూ ఉంది అనే దానిపైన ఆ నివేదిక, డేటా కావాలి అంటే ఈ నిసార్ లాంటి శాటిలైట్లు ఉపయోగపడతాయి. ఈ నిసార్కి ఎంత క్యాపబిలిటీ ఉందంటే మన ఎర్త్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల 1 సెంటీమీటర్ ఐస్ కరిగిపోయినా, 1 సెంటీమీటర్ మేర మంచు కరిగిపోయినా కూడా ఈ నిసార్ శాటిలైట్లో ఉన్న సింథటిక్ అపర్చర్ రేడార్ అనే ఒక కెమెరా
ఆ సింథటిక్ అపర్చర్ రేడారు అసలు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంది ఎంత మంచు కరిగిపోయింది అని చెప్పేసి. తద్వారా మనం భవిష్యత్తులో జాగ్రత్త పడవచ్చు ఇటువంటి వాతావరణ విపత్తుల నుంచి. సో అందుకు దీని ముఖ్య ఉద్దేశం. ఇక్కడ సింథటిక్ అపర్చర్ రేడార్ అంటే ఇది జనరల్గా ఒక శాటిలైట్ని లాంచ్ చేస్తే రాత్రిపూట్ల లేదంటే క్లౌడీ వెదర్ ఉన్నప్పుడు, ఈ వర్షాలు అటువంటి వెదర్ ఉన్నప్పుడు ఆ భూమిని ఇమేజెస్ తీయలేవు. హై రెజల్యూషన్ ఇమేజెస్ని ఈ శాటిలైట్లు పిక్చర్స్ తీయలేవు. కానీ ఈ సింథటిక్ అపర్చర్ రేడార్ ఉన్న నిసార్ శాటిలైటు రాత్రిపూట్ల కావచ్చు, డే అండ్ నైట్ వర్షాలు ఏమొచ్చినా కూడా 24 hours హై రెజల్యూషన్ ఇమేజెస్ని క్యాప్చర్ చేసే క్యాపబిలిటీ ఈ నిసార్ శాటిలైట్కి ఉంది. ఇప్పుడు దీన్ని వాడుతూ ఉన్నారు, లాంచ్ చేశారు ఇండియా నాసా వాళ్ళు కలిసి. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లకు సంబంధించి. మరి ఇప్పుడు మ్యాటర్లో ఇది ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే, దీన్ని GSLV F-16 వెహికల్ ఉపయోగించి జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV వెహికల్స్ నుంచి ఉపయోగించి లాంచ్ చేయడం జరుగుతుంది. GSLV F-16 ఉపయోగించి దీని బరువు వచ్చేసి ఈ శాటిలైట్ నిసార్ శాటిలైట్ బరువు 2392 kg, 2392 kgలు. ఈ శాటిలైట్ని GSLV F-16 రాకెట్ ద్వారా భూమికి 747 కిలోమీటర్ల ఎత్తులో, ఎర్త్ సర్ఫేస్ నుంచి 747 కిలోమీటర్ల ఎత్తులో, అంటే అది సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్. ఈ సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ ఇవన్నీ కూడా లో ఎర్త్ ఆర్బిట్లో భాగమనే చెప్పవచ్చు. సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ప్రవేశపెడతా ఉన్నారు, దీని వెయిట్ ఎంత, ఇది 12,000 కోట్ల మిషన్ అంట. 12,000 కోట్ల మిషను. మరి దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇందులో డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ని వాడడం జరిగింది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రేడార్ బ్యాండ్ని వాడడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ బ్యాండ్ను ఉపయోగించిన శాటిలైట్ అంటే నిసార్ శాటిలైటు. ఎల్ బ్యాండ్ రాడార్ అని చెప్పేసి, ఎల్ బ్యాండు ఎస్ బ్యాండ్ అని చెప్పేసి ఇవి ఫ్రీక్వెన్సీ రేడార్ బ్యాండ్లు. ఈ ఎల్ బ్యాండ్ రేడార్ని నాసా వాళ్ళు అందించారు. ప్రొవైడ్ చేశారు. ఎస్ బ్యాండ్ రేడార్ని ఇస్రో వాళ్ళు అందించారు. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి స్టేట్మెంట్స్లో ఇస్తాడు, వాడు కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎల్ బ్యాండ్ని ఇస్రో ఇచ్చింది, ఎస్ బ్యాండ్ని నాసా ప్రొవైడ్ చేసింది అంటాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు స్టేట్మెంట్స్లో. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక నిసార్ శాటిలైట్ దీని ప్రాముఖ్యత విషయానికి వస్తే, ఇది భూమిని ప్రతి 12 రోజులకు ఒకసారి ఎంటైర్ ల్యాండ్ని, ఎంటైర్ భూభాగం పైన ఉన్న ల్యాండ్ మాస్ కావచ్చు, ఐస్ మంచుని కావచ్చు, ఎప్పటికప్పుడు కవర్ చేస్తూ ఉంటుందంట, లైక్ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇది నిసార్ శాటిలైట్ ఇంపార్టెన్స్. సో గుర్తుపెట్టుకోవాల్సింది 12,000 కోట్ల మిషను. ఇక అదర్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ కూడా ఉన్నాయి. మనం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలానే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉన్నాయి. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని ఇవి కమ్యూనికేషన్ సేవల కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా DTH, డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్ ఉంటాయి కదా, మనం ఇంట్లో టీవీ చూస్తాం. టీవీ బ్రాడ్కాస్టింగ్, బ్రాడ్బ్యాండ్ సర్వీసులు, కమ్యూనికేషన్ సేవల కోసం కమ్యూనికేషన్ శాటిలైట్లను ఉపయోగిస్తారు. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్లని GSLV వెహికల్స్ ద్వారా లాంచ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ శాటిలైట్లని ఇంకా ఎక్కువ ఎత్తు కక్షలో ప్రవేశపెడతారు. తక్కువ భూకక్ష కంటే కూడా ఎక్కువ ఎత్తులో ఉన్న ఆర్బిట్లో ప్రవేశపెడతారు కమ్యూనికేషన్ శాటిలైట్లని. అదే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లు అయితే తక్కువ ఎత్తులోనే ప్రవేశపెడతారు, అప్పుడైతేనే పర్ఫెక్ట్గా ఇమేజెస్ తీస్తాయి కాబట్టి. ఇక నావిగేషన్ శాటిలైట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం నావిక్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం కదా, నావిగేషన్ విత్ కాన్స్టలేషన్, ఇండియన్ కాన్స్టలేషన్. అది GPS సేవల కోసం, అంటే మన వెహికల్స్ ఎలా పోవాలి అటువంటి నావిగేషన్ సేవల కోసం నావిక్ని మనము అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ డౌట్ రావచ్చు, ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లని జనరల్గా లాంచ్ చేయాలి అంటే PSLVని ఉపయోగిస్తారు ఎక్కువగా. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దీన్ని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటారు. ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను ప్రవేశపెట్టడానికి PSLVని ఉపయోగిస్తారు. కమ్యూనికేషన్ శాటిలైట్లని ప్రవేశపెట్టడానికి ఎక్కువగా GSLV వెహికల్స్. కానీ ఇక్కడ మరి ఎందుకు నిసార్ని GSLV F-16 ఉపయోగించి లాంచ్ చేశారు అంటే, ఈ GSLV అనేది ఎక్కువ బరువు ఉన్న శాటిలైట్లను మోసుకుని పోయే సామర్థ్యం ఉంది. హై పేలోడ్,
2392 కేజీలు అంటే ఎక్కువ పేలోడ్ కాబట్టి ఆ పేలోడ్ అంత భారీ పేలోడ్ని మోసుకొని పోవాలంటే ఇదే కరెక్ట్ అని చెప్పి దీన్ని ఉపయోగించడం జరిగింది. జిఎస్ఎల్వి F-16 లేదా జిఎస్ఎల్వి మార్క్ 2 వేరియంట్ అని చెప్పవచ్చు. ఈ జిఎస్ఎల్వి F-16 అనే వెహికల్ జిఎస్ఎల్వి మార్క్ 2 వేరియంట్ ఇది. ఇక జిఎస్ఎల్వి అంటే 3 స్టేజ్లు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం, 3 స్టేజ్లు ఉంటాయని చెప్పేసి. ఇండియన్ బాహుబలి రాకెట్ అంటారు జిఎస్ఎల్వి మార్క్ 3 అయితే. ఇండియన్ బాహుబలి రాకెట్ అంటే జిఎస్ఎల్వి మార్క్ 3. నెక్స్ట్ వన్ బుకర్ ప్రైజ్కి సంబంధించి. బుకర్ ప్రైజ్ లాంగ్ లిస్ట్ జాబితాలో కిరణ్ దేశాయ్ రాసిన ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ పుస్తకానికి చోటు దక్కింది. బుకర్ ప్రైజ్ ఇది లండన్ యూకే గవర్నమెంట్ యూకేలోని లండన్లో దీన్ని ప్రదానం చేస్తారు ఎవ్రీ ఇయర్. ఈ బుకర్ ప్రైజ్ని ఎవరికి ఇస్తారు అంటే ఇంగ్లీష్లో నావెల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసిన నావెల్స్కి. అయితే ఆ నావెల్స్ యూకే కంట్రీ అండ్ ఐర్లాండ్ కంట్రీ, యునైటెడ్ కింగ్డము మరియు ఐర్లాండ్ కంట్రీలో పబ్లిష్ అయిన ఇంగ్లీష్ బుక్స్కి మాత్రమే ఈ అవార్డుని ఇస్తారు ఎవ్రీ ఇయర్. ఈ అవార్డు గెలిచిన వాళ్ళకి 50,000 బ్రిటిష్ పౌండ్స్ క్యాష్ ప్రైజ్గా ఇస్తారు, 50,000 బ్రిటిష్ పౌండ్లు. ఇప్పుడు ఈ ఏడాది 2025 నవంబర్ 10న బుకర్ ప్రైజ్ విన్నర్ని ప్రకటించనున్నారు. అయితే ఆ ప్రకటించడానికంటే ముందు జాబితాని సెలెక్ట్ చేయాలి కదా, నామినేషన్స్. ఇప్పుడు ఆ బుకర్ ప్రైజ్ లాంగ్ లిస్ట్ జాబితాలో ఇండియన్ ఆథర్ కిరణ్ దేశాయ్ ఈమె రాసిన ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ పుస్తకానికి చోటు దక్కింది. ఈమెతో పాటు మరో 12 నావెల్స్ చోటు దక్కించుకున్నాయి. ఓవరాల్గా 13 నావెల్స్ ఈ లాంగ్ లిస్ట్ జాబితాలో చోటు సంపాదించుకున్నాయట. నవంబర్ 10న అవార్డు విన్నర్ని ప్రకటిస్తారు. ఇక ఈ ఏడాది బుకర్ ప్రైజ్ 2025 ఇండియాకు వచ్చింది. బుకర్ ప్రైజ్ 2025 ఈ సంవత్సరం మన కర్ణాటక చెందిన బాను ముస్తాక్ అనే ఒక రైటర్, ఒక మహిళ, కర్ణాటకకు చెందిన బాను ముస్తాక్ అనే ఒక మహిళా రచయిత్రి రాసిన షార్ట్ స్టోరీస్ కలెక్షన్, చిన్న చిన్న కథలు కలెక్షను హార్ట్ ల్యాంప్. ఇవి ఒక స్టోరీస్ అనమాట, కథల పుస్తకాలు, కథలు. ఈ హార్ట్ ల్యాంప్కి ఈ బుకర్ ప్రైజ్ 2025 వచ్చింది. ఈ హార్ట్ ల్యాంప్ని ఇంగ్లీష్లోకి దీపా బస్తీ అనే ఆమె ట్రాన్స్లేట్ చేసింది. సో ఎవరికి వచ్చిందంటే బుకర్ ప్రైజ్ 2025 హార్ట్ ల్యాంప్, బాను ముస్తాక్, కన్నడ. ఇక కిరణ్ దేశాయ్ విషయానికి వస్తే ఈమె చివరిసారిగా 2006లో ఈమె రచించిన ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే నావెల్కి 2006లో అవార్డు లభించింది. ఇక ఇండియా నుంచి ఇప్పటి వరకు తొలిసారిగా ఫస్ట్ టైం 1971లో ఇండియా నుంచి విఎస్ నైపాల్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అనే నావెల్కి బుకర్ ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత సల్మాన్ రష్దీకి, అరుంధతి రాయ్కి, కిరణ్ దేశాయ్, అరవింద్ అడిగా, గీతాంజలి శ్రీ ఈమె రచించిన టూంబ్ ఆఫ్ శాండ్ నావెల్కి, ఇక బాను ముస్తాక్ రచించిన హార్ట్ ల్యాంప్కి బుకర్ ప్రైజ్ గతంలో వచ్చింది. నెక్స్ట్ వన్ మిసెస్ ఇండియాగా విజయలక్ష్మి. మిసెస్ ఇండియా సీజన్ 5 విన్నర్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన కవ్వం విజయలక్ష్మి విజేతగా నిలిచారు. ఢిల్లీలో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఈమె హైదరాబాద్ తరపున పోటీలో పాల్గొనింది, విజేతగా నిలిచింది. సో గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్ట్గా కవ్వం విజయలక్ష్మి. నెక్స్ట్ వన్ భారతదేశపు మొట్టమొదటి హిందీ మీడియం MBBS కళాశాల మధ్యప్రదేశ్లో ప్రారంభం కాబోతా ఉందట. తొలిసారిగా ఇండియాలో MBBS ఎడ్యుకేషన్ని హిందీలో బోధించబోతా ఉన్నారు. ఇండియాస్ ఫస్ట్ హిందీ మీడియం MBBS కాలేజ్ అట్ జబల్పూర్ మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో దీన్ని ప్రారంభించబోతా ఉన్నారట. 2027-28 నుంచి 2027-28 అకాడమిక్ ఇయర్ నుంచి హిందీలో MBBS కోర్సుని బోధించబోతా ఉన్నారు. తొలుత 50 MBBS సీట్లని ఇవ్వబోతా ఉన్నారట.
డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ జయంతిని సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా నిర్వహించనున్న మహారాష్ట్ర. ఆగస్ట్ 7 అనేది హరిత విప్లవ పితామహుడు, గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ గారి బర్త్డే ఆగస్ట్ 7. ఈ ఆగస్ట్ 7 ఇక నుంచి మహారాష్ట్ర ప్రభుత్వము సస్టైనబుల్ అగ్రికల్చర్ డే, సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా నిర్వహించనుందని చెప్పేసి ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం 1967లో ఇండియాలోకి గ్రీన్ రెవల్యూషన్ రావడానికి ఈయన కీలక పాత్ర పోషించారు. ఈయన తమిళనాడుకు చెందిన ఆయన 7 ఆగస్ట్ 1925లో జన్మించారు. 2023లో మరణించారు. 2024లో ఈయనకి మరణించిన తర్వాత భారతరత్నను ప్రజెంట్ చేయడం జరిగింది. 2024లో భారత ప్రభుత్వము భారతరత్నను ఇవ్వడం జరిగింది. ఇక ఎంఎస్ స్వామినాథన్ గారి విషయానికి వస్తే గ్రీన్ రెవల్యూషన్. ఇక గ్రీన్ రెవల్యూషన్ విషయానికి వస్తే ఏముంటాయి, అసలు గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చూస్తూ ఉన్న పంటలు ఏవైతే ఎక్కువగా అధికంగా దిగుబడినిస్తూ ఉన్నాయో దానికి కారణం గ్రీన్ రెవల్యూషన్. ఈ గ్రీన్ రెవల్యూషన్ పంజాబు, హర్యానాల్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే నార్త్ ఇండియానే ఎక్కువగా లాభపడింది గ్రీన్ రెవల్యూషన్. అందుకే ఈ గ్రీన్ రెవల్యూషన్ బెనిఫిట్స్ అనేవి సమానంగా లేవు. నార్త్ ఇండియా ఎక్కువగా లాభపడింది, సౌత్ ఇండియా తక్కువగా లాభపడింది అని చెప్పేసి చెప్తా ఉంటారు ఎక్స్పర్ట్స్. దానికి ప్రధాన కారణము ఇరిగేషన్ ఫెసిలిటీస్ నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ తక్కువ. ఈ గ్రీన్ రెవల్యూషన్లో కాంపోనెంట్స్ ఏముంటాయంటే హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్, అంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలను, విత్తనాలను వాడటము, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయంలో యంత్రాలను వాడడం, ఇక ఇరిగేషన్ ఫెసిలిటీసు, ఇరిగేషన్ డ్యామ్స్ అవి కట్టడము, ఇక అలానే ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడి అధిక దిగుబడిని సాధించడం. ఇవి గ్రీన్ రెవల్యూషన్ లక్షణాలు, ఫీచర్స్. వాడు స్టేట్మెంట్స్లో ఇస్తాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, క్రింది వాటిలో హరిత విప్లవానికి సంబంధించి ఏవి నిజం అంటాడు. సో ఇవి వెళ్ళిపోతాయి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. భారత్లో మరో 4 విదేశీ యూనివర్సిటీలు అనుమతులు జారీ చేసిన యూజీసీ, ఈ డాకిల్ పోర్టల్, గోదావరి బోర్డు చైర్మన్గా బీపీ పాండే గారు, విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025, భారత వృద్ధి రేటుపై ఐఎంఎఫ్ అంచనాలు, పులుల సాంద్రతపై నివేదిక, ఎక్సర్సైజ్ దివ్య దృష్టి, ఐసీజీఎస్ అటల్, నిసార్ శాటిలైట్, జిఎస్ఎల్వి F-16, బుకర్ ప్రైజ్ జాబితాలో చోటు సంపాదించుకున్న ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ బుక్, మిసెస్ ఇండియాగా విజయలక్ష్మి, భారతదేశపు మొట్టమొదటి హిందీ మీడియం ఎంబీబీఎస్ కళాశాల మధ్యప్రదేశ్లోని జబల్పూర్, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ జయంతిని సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా నిర్వహించనున్న మహారాష్ట్ర ఆగస్ట్ 7. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow. Thank you everyone.